నాని విభిన్న చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్. దర్శక రమణీయుడు బాపుగారి వద్ద సహాయ దర్శకుడిగా ఓనమాలు దిద్దుతూ 2008వ సంవత్సరంలో అష్టాచెమ్మా చిత్రం ద్వారా కథానాయకుడిగా మన తెలుగు తెరకు పరిచయమైన నాని తనదైన శైలిలో విభిన్న కథాంశాలతో చిత్రాలు చేస్తూ సక్సెస్సులతో దూసుకుపోతూ న్యాచురల్ స్టార్ నానిగా పేరు తెచ్చుకున్న యువ కెరటం. Oh, very nice to meet you. The pleasure is all mine. I'm a big fan of yours. Huh? Fan? ఈ క్రమంలో రైడ్, స్నేహితుడా, భీమిలీ కబడ్డీ జట్టులో అచ్చమైన పల్లెటూరి యువకుడిలా రే సూరి, ఆ తెల్లరంగునే అమ్మాయి నిన్నే చూస్తుందిరా. ఇప్పుడేంట్రా ఆ అమ్మాయి నన్ను చూడటం మొదలెట్టి 5 రోజులైంది. ఏంటే? అవునరా, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అలా మొదలైంది చిత్రంలో స్వచ్ఛమైన ప్రేమికుడిలా. రోజు ఈ టైంలో దింపుతున్నందుకు అంకుల్తో ఏం ప్రాబ్లం లేదుగా? అంకుల్తోనా? నోవే, నువ్వు గే అని చెప్పానులే. గేనా? ఈగా సినిమాలో అరుదైన క్యారెక్టర్ చేసి పిల్ల జమీందార్ చిత్రం ద్వారా తరిగిపోతున్న మానవతా విలువలకు జీవం పోసే మానవతావాదిగా నేను ఇంతప్పటి నుంచి ఈ భుజాల మీద ఎత్తుకొని పెంచానే. నువ్వు ఒకటికెళ్ళినా ఒరే అన్న మా బాబే కదా అనుకున్నాయి ఈ ముసలోడిని అందరి ముందు చెప్పెట్టి కొడతావా? ఏ దొరవని అహంకారమా? ఎటో వెళ్ళిపోయింది మనసులో మెచ్యూర్డ్ లవ్వరుగా. పైసాతో ధనం మూలం ఇదం జగత్తు అని చెబుతూనే జెండాపై కపిరాజు చిత్రంతో లంచగొండితనంపై పోరాడే యువకుడిలా చేస్తూ మనిషి మనిషిని వెతుకుతూ తనను తాను మనిషిగా మలచుకున్న ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి ఆదర్శ చిత్రాల్లో నటించి 2015వ సంవత్సరంలో బ్లాక్ బాస్ట్ మూవీ భలే భలే మగాడివోయ్ చిత్రంలో మతిమరుపు ప్రేమికుడిగా నటించి అసలు సిసలైన న్యాచురల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకుని తన కెరియర్లోనే అత్యధిక వసూళ్లు దక్కించుకున్నారు నాని. అటువంటి భారీ విజయాన్ని దక్కించుకున్న నాని ఇప్పుడు భారీ చిత్రాల నిర్మాణ సంస్థ 14 రీల్స్ నిర్మాణ సారథ్యంలో అందాల రాక్షసి దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న కృష్ణగాడి వీర ప్రేమ గాథతో మనల్ని తన నటనా చాతుర్యంతో మరొక్కసారి మంత్రముగ్ధుల్ని చేయడానికి మన ముందుకు వస్తున్న న్యాచురల్ స్టార్ నానికి ఆల్ ద బెస్ట్.